హాయ్ డార్లింగ్, ఏంటంటే వెల్కమ్ టు ది న్యూ వీడియో. ఎందుకంటే ఈ వీడియో మెయిన్ థింగ్ మీ టైటిల్ తమ్నేల్ చూసే వీడియోలోకి వచ్చారనుకుంటున్నాను డార్లింగ్స్. ఏంటంటే ప్రభాస్ అన్నకి మొన్ననే ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు స్పిరిట్ నుంచి. స్పిరిట్లో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందని అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ప్రతి దాంతో కూడా స్పిరిట్ గురించి సెర్చ్ చేస్తున్నారు. వేరే లెవెల్లో ఉందన్నమాట ఇప్పుడు బయట. అండ్ స్పిరిట్లో బ్యాడ్ హ్యాబిట్ ఏముంటుందని నేను చెప్తా. అంటే నాకు తెలిసినంత నేనైతే చెప్తా. సందీప్ రెడ్డి ఉంగా మూవీస్లో ఒక మెయిన్ థింగ్ ఒక పాయింట్ ఉంటుంది ఏంటంటే హీరోకి యాంగర్ ఇష్యూ ఉంటుంది. మీరు అర్జున్ రెడ్డిలో చూసుకున్నా యానిమల్లో చూసుకున్నా యాంగర్ ఇష్యూ అయితే పక్కా ఉంటుంది. వాడికి యాంగర్ ఇష్యూ ఉందంటే వాడికి అంటే మీరు యానిమల్లో చూసుకుంటే వాళ్ళ ఫాదర్ ఏంటి పెద్ద ఇది బిజినెస్ మ్యాన్ అలా ఇలా అని ఉంటుంది. అండ్ అర్జున్ రెడ్డిలో కూడా వాళ్ళ ఫాదర్ ఏంటి మంచి పొజిషన్లో ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి, అందుకు కూడా యాంగర్ ఇష్యూ చూపిస్తున్నాడు. అంటే ఒక ఇది అనమాట. ఇప్పుడు డబ్బులు ఉన్నటోడు ఎంత చూపించినా ఏం కాదు అనే బల్బులో ఉంటాడు. అండ్ స్పిరిట్లో చూసుకుంటే అదే బల్బు ఓకేనా, నాకు తెలిసి ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏముంటుందంటే అదే బల్బు చూపిస్తాడు. కానీ ఇది ఎలా చూపిస్తాడంటే ఇప్పుడు మిడిల్ క్లాస్లో వాడు కష్టపడి ఎంతో సంపాదించి నీకు ఆడు యాంగరేజ్ చూపిస్తే అది ఒక ఇది ఉంటుంది. అంటే ఒక హై ఇస్తుంది మనకి. ఎందుకంటే వాడు కష్టపడి ఒకని మీద బతకకుండా వాడు చిన్నప్పటి నుంచి కష్టపడి వాడు ఇప్పుడు వచ్చిన తర్వాత వాడికి గెలుపుతే వాడు ఎవరిని లెక్క చేయడు. ఎందుకంటే వాడు కష్టపడినాడు, వాడికి అన్నీ తెలుసు, వాడు అన్నీ ఉన్నాయి. నువ్వు ఎవరినో చూసుకొని బల్బు చూసుకునే కంటే వాడు కష్టపడేది వాడు బల్బు ఎవడైనా చూపిస్తాడు. అండ్ దీంతో ఇంకా 2 రెట్లు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. అంటే ఆ అనిమల్లో అర్జున్ రెడ్డి డబల్ అయితే ఎలా ఉంటుంది దాంతో స్పిరిట్లో చూపిస్తాడు అనుకుంటున్నా. ఇది కానీ జరిగిందంటే బుర్రపాడు అసలు తగలబెట్టేస్తారు అలా ఉంటుంది. అండ్ స్క్రీన్స్ మీద అలా కానీ యాంగర్ ఇష్యూ వాడు కష్టపడి చిన్నప్పటి నుంచి ఆ యాంగర్ ఇష్యూ కానీ చూపించాడు అంటే పిక్స్ అవుతుంది. అండ్ మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. సింపుల్గానే వీడియో చెప్పాను అనుకుంటున్నా. అండ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.